Welcome to 24 Technologies. Our today's topic is Git diff. ఓకే, డిఫ్ అంటేనే మనకు ఒక ఐడియా వచ్చింది. డెఫ్ కాదమ్మా, డిఫ్. ఓకే, వాట్ ఈస్ మెంట్ బై డిఫ్? డిఐఎఫ్ఎఫ్. డిఐఎఫ్ఎఫ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ కమిట్స్ ఆర్ టూ బ్రాంచెస్. అంటే డిఫరెన్స్ ఆన్ స్టేజింగ్, అంటే స్టేజింగ్ ముందర, అంటే స్టేజింగ్ కు కమిట్ కు మధ్యలో ఏం జరిగింది, అంటే ఏం డిఫరెన్స్ వచ్చింది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ డిఫ్ అని చెప్పేసింది, రీడింగ్ డిఫ్స్ అండ్ గిట్ డిఫ్ బేసిక్స్. అంటే మనం డిస్కస్ చేసేవి ఇవన్నీ. దీస్ ఆల్ ఆర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీప్. ఇస్ దట్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ డిఫ్ కమాండ్ అంటే నేను సమ్ పాయింట్స్ లో, కొన్ని పాయింట్స్ లో ఇంపార్టెంట్ అని చెప్తాను, కొన్ని పాయింట్స్ లో నాట్ దట్ మచ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను. ఇది ఇంపార్టెంట్ సమ్ టైమ్స్ అంత ఇంపార్టెంట్ కూడా కాదు. అండ్ మనం ఈ గిట్ కమిట్స్ అనేటివి కానీ, గిట్ బ్రాంచెస్ క్రియేట్ చేయడము, ఆ బ్రాంచెస్ లో స్టేజింగ్, అన్స్టేజింగ్, రీస్టోర్, ఇలా రకరకాలుగా మనం చేసేవాళ్ళం కదా. గిట్ యాడ్ డాట్, గిట్ యాడ్ పర్టికులర్ దట్ ఫైల్, ఈ రకంగా ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ నేను ఏం చేస్తాను అంటే, అవన్నీ ఇంపార్టెంట్. దాంతో పాటు ఈ దిస్ వన్ ఏదైతే ఉందో, ఈ గిట్ డిఫ్ అని చెప్పేసి ఏదైతే ఉందో, అది నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. అంటే డైలీ మీరు కమిట్స్ చేస్తూ ఉంటారు. యూ కెన్ మేక్ చేంజెస్ అండ్ దాన్ని స్టేజింగ్ చేయడము, అండ్ ఏమైనా తప్పులు, మిస్టేక్స్ ఏమన్నా, ఇఫ్ యూ ఫైండ్ అవుట్ సమ్ మిస్టేక్స్ దెన్ రీస్టోర్ చేయడం, అంటే ప్రీవియస్ కమిట్లోకి. అండ్ బ్రాంచెస్ క్రియేట్ చేయడము, ఆ బ్రాంచెస్ ను మీరు కమిట్ చేయడము, మీ రెపోలో పుల్ చేయడం, పుష్ చేయడం, ఇవన్నీ డైలీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ గా. యాజ్ ఎ డెవలపర్ కావచ్చు, యాజ్ ఎ ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్ ఎక్స్వైజీ. బట్ ఈ డిఫ్స్ అనేది నువ్వు డైలీ మేబీ వన్ టైమే యూజ్ చేయొచ్చు, డైలీ 2 or 3 times యూజ్ చేయొచ్చు, లేదు అంటే అసలు యూజ్ చేయకపోయిండొచ్చు. బట్ దెన్ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్గా దీనివల్ల నాకు యూజ్ ఏంటి అంటే, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చిన్న మన రెగ్యులర్ డేలో జరిగే ఒక బేసిక్ ఎగ్జాంపుల్, ఏదో ఒకటి మన రియల్ టైంలో, మన రియల్ లైఫ్ లో జరిగే ఎగ్జాంపుల్స్. ఒక ఏరియా ఉంది అనుకోండి, యు ఆర్ బిలాంగ్స్ టు వన్ ఏరియా, బిలాంగ్స్ టు వన్ ఏరియా. ఒక ఏరియాలో ఉన్నారు. ఆ ఏరియాలో సంథింగ్ లైక్ కొన్ని చికెన్ షాప్స్, మటన్ షాప్స్ అండ్ గ్రోసరీ షాప్స్, ఈ రకంగా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. మల్టిపుల్ షాప్స్. ఈ గ్రోసరీ షాప్‌లో లైక్ ఒక షాప్ ఉంది. ఆ షాప్‌లో, ఈ మటన్ షాప్‌లో గాని, ఈ చికెన్ షాప్‌లో గాని ఏమైతున్నాయంటే డైలీ మోడిఫికేషన్స్ జరుగుతూ ఉన్నాయి అనుకోండి. డైలీ మోడిఫికేషన్స్ జరుగుతున్నాయి. చికెన్ షాప్‌లో ఏం మోడిఫికేషన్ జరుగుతాయమ్మా? పెద్దగా ఏం జరగవు. ఎగ్స్, లైవ్ చికెన్ అండ్ వీలైతే నాటుకోడి అండ్ నార్మల్ బ్రాయిలర్, ఇవే ఉంటాయి. ఈ 3నే ఉంటాయి. అంటే ఇక్కడ నువ్వు ఎన్ని చేంజెస్, అంటే ఎన్ని కోడ్‌లయిపోయినా కూడా, ఎన్ని హెన్స్, ఎన్ని కిచెన్స్ అయిపోయినా కూడా, ఎన్ని చికెన్స్ అయిపోయినా కూడా యూ కెన్ ఫైండ్ ఔట్ ఈజీలీ. ఈవెన్ మటన్ షాప్‌లో కూడా వెళ్ళామంటే, మటన్ షాప్‌లో ఏముంటాయి? ఇది చికెన్ అనుకుందాం. ఇది హెన్, ఇది మటన్. ఈ మటన్ షాప్‌లో గూడా ఏముంటది చేంజెస్? పెద్దగా ఏం చేంజెస్ ఉండవు. వాడికి ఎన్ని గొర్రెలు కట్ జేసినావు, ఆ గొర్రెల్లో వాడికి లివర్ ఎంతుంది, తర్వాత లెగ్ పీస్ అంటే ఓకే. చే ఏవి బ్యాక్ సైడ్ అవి ఇంకా ఏమేమి ఉంటాయి కదా, ఇంటెస్టైన్, తర్వాత స్టమక్, ఇవన్నీ ఎన్నున్నాయని జెప్పేసి వాడికి తెలుస్తది. ఏమన్నా చేంజెస్ ఉన్నాయి అంటే ఇమ్మీడియేట్‌గా. బట్ దెన్ వాట్ అబౌట్ గ్రోసరీస్? ఈ గ్రోసరీస్ షాప్ ఏదైతే ఉందో, ఆ గ్రోసరీస్ షాప్ లైక్ ఒక సూపర్ మార్కెట్‌ని తీసుకోండి. ఆ సూపర్ మార్కెట్‌లో నువ్వు చేంజెస్, అంటే ఇక్కడ ఉండేది వేరే ప్లేస్‌లో, అండ్ కొంతమంది పర్చేజ్ చేసినారు, కొంతమంది ఇంకా అడిషనల్‌గా స్టోర్ వచ్చింది, స్టాక్ వచ్చింది. అంటే అక్కడ డిఫరెన్సెస్ అనేది చాలా ఎక్కువున్నాయి. అంటే మీకేవి, ఆ ఇన్వెంటరీ ఏదైతే ఉందో, లాట్ ఆఫ్ వెరీ బిగ్ షాప్. ఆ బిగ్ షాప్‌లో షాంపూస్ అని చెప్పేసి ఒకటి, అండ్ సర్ఫ్ ప్యాకెట్స్, అండ్ ఫ్రిడ్జ్‌లో కొన్ని ఉంటాయి. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, అండ్ స్నాక్స్, అండ్ కిచెన్ ఐటెమ్స్, వాటెవర్. దే ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ. వాటినన్నింటిని మానిటర్ చేయడం ఎలా? మానిటర్ అనేది నేను వర్డ్ వాడను. వాటిలో ఏవైనా చేంజెస్ జరిగినాయి. చేంజెస్ అంటే ఏ రకంగా జరుగుతుంది? ఒక ప్రొడక్ట్ నీకు అమ్ముడుపోయినా, లేకపోతే కొత్త ప్రొడక్ట్ బయట నుండి వచ్చి అక్కడ ప్లేస్ చేసినప్పుడు చేంజెస్ అనేది జరుగుతున్నాయి. చేంజెస్. ఆ చేంజెస్ ఎక్కడ జరిగినాయి అని చెప్పేసి మానిటర్ ఏ రకంగా చేసుకుంటావు? ఆ చేంజెస్ ఎక్కడైతే జరిగినాయో, అంటే ప్రీవియస్‌గా, అంటే 1 అవర్ బ్యాక్ స్టోర్ ఏ రకంగా ఉంది? ఆఫ్టర్ 1 అవర్ స్టోరీ ఏ రకంగా ఉంది? లేదు, 1 అవర్‌కి నేను చేసుకోను. ఎండ్ ఆఫ్ ది డే నేను చూసుకుంటాను ఇన్వెంటరీ. ఒక జ్యువెల్లరీ షాప్ ఉంది అనుకుందాం. ఒక జ్యువెల్లరీ షాప్‌లో వాళ్ళు ఎవ్రీ డే ఏం చేస్తారంటే నైట్ ఇన్వెంటరీ చూసుకుంటారు.
మనకు ఎంత సేల్ అయింది, అవన్నీ ఉన్నాయా లేదా, అంటే నిన్నటికి ఈ రోజుకు చేంజెస్ ఏమున్నాయి అని చెప్పేసి చూసుకుంటారు. వాటినన్నిటిని ఎట్లా వాళ్ళకు ఇన్వెంటరీ అనేది వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్వెంటరీని బేస్ చేసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. రైట్? ఇన్వెంటరీని బేస్ చేసుకొని వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ డే అండ్ టుడేస్ డే? ఎంత బిజినెస్ జరిగింది? కొత్త స్టాక్ ఏమన్నా వచ్చిందా? న్యూ స్టాక్ ఏమన్నా? ఇన్ ద సేమ్ వే ఇక్కడ డిఫరెన్స్ గిట్ డిఫ్ అనే కమాండ్ ఏ రకంగా వర్క్ చేస్తుంది అంటే, ఈ గిట్ డిఫ్ అనే కమాండ్ ఏ రకంగా వర్క్ చేస్తుంది అంటే, లైక్ యూ డిడ్ సమ్ చేంజెస్ ఇన్ యువర్ ఫైల్. ఒక ఫైల్‌లో చేంజ్ చేసి ఉండొచ్చు. ఒకే ఫైల్‌లో చేంజ్ చేసి ఉండొచ్చు. బాగా అబ్జర్వ్ చేయండి. ఒక ఫైల్‌లో చేంజ్ చేసి ఉండొచ్చు. లేదు అంటే నీ దగ్గర ఉన్న మల్టిపుల్ ఫైల్స్ ఏది నీ వర్కింగ్ రిపోజిటరీ ఏదైతే ఉందో, నీ వర్కింగ్ రిపో. నీ వర్కింగ్ రిపో అంటే ఏంది? నీ మొత్తం వర్క్ చేసేదే కదా! అదే ఫోల్డర్‌ను మనం ఏం చేస్తాము, ఆ రెపోగా క్రియేట్ చేసి, ఆ రెపోను గిట్ ఇనిషియేట్ అని చెప్పేసి చెప్తాం కదా! దట్ ఈస్ నథింగ్ బట్ రిపో. ఆ వర్కింగ్ రిపోలో ఏమేమి ఉంటాయి? మల్టిపుల్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్ కావచ్చు, జావా అది కావచ్చు, స్క్రిప్ట్ అండ్ పైథాన్ కావచ్చు, నోడ్ జేఎస్ కావచ్చు, వాటెవర్ రియాక్ట్ జేఎస్ కావచ్చు, వాటెవర్ విచ్ లాంగ్వేజ్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్, అది మీ ఇష్టం, మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. డన్. అంటే అక్కడ నీకు మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. ఒక 100 ఫైల్స్ ఉన్నాయని చెప్పేసి అనుకోండి. ఒక 100 ఫైల్స్ ఉన్నాయి. 100 ఫైల్స్. 100 ఫైల్స్ ఉన్నాయి. ఈ 100 ఫైల్స్‌లో మల్టిపుల్ బ్రాంచెస్ కూడా ఉండొచ్చు కదా! ఒక 1000 బ్రాంచెస్ ఉన్నాయి. 1000 ఉంటాయా సార్ అంటే అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అది ఫైల్ టు ఫైల్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వేరీ ఉంటుంది. అండ్ దాంట్లో మీరు ఎన్ని కమిట్స్ చేసి ఉండొచ్చు. ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ కమిట్స్. అది ప్రాజెక్ట్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ నుండి రన్నింగ్ అవుతుంది అంటే 1000, 10,000 కమిట్స్ కూడా పడి ఉండొచ్చు దానిపైన. 1000, 10,000 కమిట్స్. అంటే ఇక్కడ మీకు ఫైల్స్ అనేటివి ఎక్కువున్నాయి. బ్రాంచెస్ అనేటివి ఎక్కువున్నాయి. కమిట్స్ అనేటివి ఎక్కువున్నాయి. అండ్ మీరు 1 పర్టిక్యులర్ డేలో, 1 డేలో మీరు ఎన్ని చేంజెస్ చేశారు అంటే, ఈ మీ రిపో పైన ఎన్ని చేంజెస్ చేశారంటే, ఒక 50 చేంజెస్ చేశారనుకుందాం. 50 చేంజెస్. అంత పెద్ద హ్యూజ్ లైన్స్ అంటే ఒక 1000 లైన్సో, 2000 లైన్సో ఉంది మీ స్క్రిప్ట్. ఎక్కడ మీరు చేంజెస్ చేశారు అని జెప్పేసి చూసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా? మీకు గుర్తుంటుందా? అంటే లైక్ ఆ ఇన్వెంటరీ నువ్వు మేనేజ్ చేయకపోతే గ్రోసరీ షాప్‌లో ఏవి పోయినా, ఏవొచ్చినాయి అని జెప్పేసి మీకు మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటుందా? దట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే యూ నీడ్ టు ట్రాక్, అంటే చూసుకోవాలి డిఫరెన్స్ ఏంటి? ఎక్కడ సరే నేను ఒక 50 చేంజెస్ చేశాను. నేను చూసుకుంటాను లేకపోతే కమిట్ చేస్తానంటే యూ కెన్ గో అహెడ్. యూ కెన్ గో విత్ యువర్ చేంజెస్ డైరెక్ట్‌లీ యూ కెన్ కమిట్ అవన్నీ చేయొచ్చు. బట్ ఎక్కడ చేంజెస్ చేశాను నేను ఒకసారి వెరిఫై చేసుకుంటాను. ఇది చాలా పెద్దది. ఎందుకంటే సమ్‌టైమ్స్ మీ స్క్రిప్ట్ థౌసండ్స్ లైన్స్ ఉంది అంటే, ఒక దగ్గర మీరు చేంజ్ చేసేది దాని ఇంపాక్ట్ ఇంకొక ఫైల్ పైన పడడానికి, సీక్రెట్స్ అనుకుందాం. ఇంకొక సీక్రెట్ దాన్ని అవి పడడానికి చాలా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను మేనేజ్ చేయాలి. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి అనుకుంటే డెఫినైట్‌లీ నాకు ఆ టైంలో గిట్ డిఫ్ అనే కమాండ్ నాకు వెరీ, వెరీ, వెరీ యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంపార్టెంట్ అని చెప్పను. బట్ యూజ్‌ఫుల్ అవుతుంది. మనకు గిట్ డిఫ్‌లో ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ గిట్ డిఫ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ బ్లాక్ దీంట్లో చూడండి. ఫస్ట్ గిట్ డిఫ్ హెడ్. హెడ్ మీకు ఏ దానికి మాస్టర్‌కు పాయింట్ ఔట్ అయ్యిందా? లేకపోతే పర్టిక్యులర్‌గా ఏదైనా బ్రాంచ్‌కు పాయింట్ అయిందా? లేకపోతే హెడ్ ఏదైనా పర్టిక్యులర్‌గా ఫైల్ నేమ్ ఏదైనా ఉందా? దానికి సంబంధించిన చేంజెస్ మీరు చూసుకోవాలనుకుంటే డెఫినైట్‌లీ యూ కెన్ సీ విత్ ది హెల్ప్ ఆఫ్ గిట్ డిఫ్ హెడ్ కమాండ్. హెడ్ దట్ పర్టిక్యులర్ ఫైల్ నేమ్. అండ్ స్టేజింగ్ అంటే ఏమన్నా మీరు స్టేజింగ్ చేస్తున్నారు. అంటే స్టేజింగ్ అంటే ఏందమ్మా? స్టేజ్ ఈస్ నథింగ్ బట్ టెస్టింగ్ అనుకోవచ్చు. స్టేజింగ్ ఈస్ నథింగ్ బట్ నెక్స్ట్‌కి మూవ్ కావడానికి. అంటే మీరు కమిట్ చేయడానికి ముందు యూజ్ చేసేది స్టేజింగ్. అన్‌స్టేజింగ్ అనుకోవచ్చు, స్టేజింగ్ అనుకోవచ్చు. వాటి డిఫరెన్సెస్ ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో మీకు తెలియాలంటే డెఫినైట్‌లీ యూ కెన్ ఈ ఈ ఈ ఈ ఈ కమాండ్స్ మీకు హెల్ప్ అయితాయి. గిట్ డిఫ్ స్టేజ్డ్ ఫైల్ నేమ్ దట్ పర్టిక్యులర్ ఫైల్ నేమ్. అండ్ క్యాష్డ్ అంటే ఏంది? క్యాష్డ్ అంటే ఏంది చెప్పండి? యాక్చువల్‌గా క్యాషీ అంటే ఏంది? ఓకే. క్యాష్ అనే దాని గురించి లాస్ట్‌లో ఒక డిస్కషన్ పెడదాము. క్యాష్ మీ మొబైల్‌కి ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యాష్ గురించి డిస్కషన్ చేద్దాం. క్యాష్ గుర్తుకు పెట్టుకోండి. ఇక్కడ రాసుకుంటాను. క్యాష్. ఓకే. క్యాష్ గురించి ఇప్పుడే ఇదే కంటిన్యూటీలో నేను చెప్తాను. అండ్ గిట్ డిఫ్ బ్రాంచ్ 1 బ్రాంచ్ 2 అంటే మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. అట్ ఎ టైమ్‌లో నేను ఆ మల్టిపుల్ బ్రాంచెస్‌లో ఉన్న డిఫరెన్సెస్ నేను చూసుకోవాలనుకుంటే ఈస్ దట్ పాసిబుల్? యెస్, దట్ ఈస్ పాసిబుల్. విత్ ది హెల్ప్ ఆఫ్ గిట్ డిఫ్ బ్రాంచ్ 1 అండ్ బ్రాంచ్ 2. ఇక్కడ నేను బ్రాంచ్ 1, బ్రాంచ్ 2 అని పెట్టాను. బట్ ఆ బ్రాంచ్ నేమ్ వేరేది మీరు ఏదైనా క్రియేట్ చేసుకునవచ్చు. ఏబీసీ బ్రాంచ్, డీఈఎఫ్ బ్రాంచ్. ఓకే.
తర్వాత ఆర్యా అని అనుకుందాం. ఆర్యా బ్రాంచ్. ఇంకొక బ్రాంచ్ వచ్చేసి ఇది ఆర్యా 2 బ్రాంచ్ అనుకోండి. లేకపోతే ఆర్ఆర్ఆర్ బ్రాంచ్ అనుకోండి. వాటెవర్. అండ్ డిఫరెంట్ కమిట్స్ మధ్యలో కూడా మీరు తెలుసుకోవాలి అంటే డిఫరెంట్ కమిట్స్ అయ్యాయి. ఆ కమిట్స్‌లో కూడా మీకు డిఫరెన్సెస్ తెలియాలంటే విత్ ది హెల్ప్ ఆఫ్ గిట్ డిఫ్ కమిట్ 1 కమిట్ 2. అంటే ఆ కమిట్‌లో మీరు ఏమి ఇచ్చారు అనేది కూడా దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ రకంగా కూడా మనం చూసుకోవచ్చు. అంటే దే ఆర్ మల్టిపుల్ వేస్. అంటే పర్టిక్యులర్‌గా ఇంకా మీకు ఇక్కడ ఏమొస్తాయంటే మీరు డిఫరెన్సెస్ ఏవన్నా ఒకటి స్టేజింగ్ కాలేదు అనుకుందాం. ఓకే. ఇవన్నీ అయిపోయినాయి కదా! స్పెసిఫిక్ ఫైల్స్ డిఫింగ్. ఇక్కడ నేనేం చేస్తాను అంటే గిట్ డిఫ్‌లో నేను ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు లైక్ ఒక బ్రాంచ్‌లో నేను రఘువీర్ డాట్ టీఎక్స్టీ కలర్స్ అనే దాని గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. COLOURS కలర్స్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఉంది. దీంట్లో నేను ఫస్ట్ చేంజెస్ వచ్చేసి కొన్ని చేంజెస్ చేశాను ఇక్కడ. లైక్ రెడ్, బ్లూ అండ్ వైలెట్, గ్రీన్ ఈ రకంగా ఉన్నాయి. నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే దీన్ని సేమ్ ఫైలే మీకు చూసేటప్పుడు గిట్ డిఫ్ అని కమాండ్ కొడితే గిట్ డిఫ్ ఈ పర్టికులర్‌గా ఈ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో కలర్స్ డాట్ టీఎక్స్టీ అని చెప్పేసి కొట్టారు అంటే మీకు ఏమొస్తుంది అంటే దీన్ని ఏగా వాడు చెప్తాడు ఏ స్లాష్ అని, దీన్ని బి స్లాష్ అని. ఫైల్ ఈజ్ సేమ్ ఫైల్. మీరు ఇంకా కమిట్ చేయక ముందు చూపించేది. అండ్ మీరు ఇక్కడ ఏవైనా చేంజెస్ చేశారనుకోండి రెడ్, బ్లూ అండ్ ఇక్కడ పర్పుల్ అండ్ పింక్ ఈ రకంగా చేంజ్ చేశారు. ఎక్కడ మీకు చేంజెస్ జరిగినాయి? ఇక్కడ చేంజెస్ జరిగినాయి. ఏ లైన్‌లో? థర్డ్ లైన్‌లో చేంజెస్ జరిగాయి. ఇక్కడ థర్డ్ లైన్. అంటే వీడేం చెప్తారంటే దీన్ని థర్డ్ లైన్‌లో -3 అని చెప్పేసి దీన్ని ఇండికేట్ చేస్తాడు. ఇక్కడ థర్డ్ లైన్‌లో అయింది కాబట్టి +3 అని చెప్పేసి దీన్ని ఇండికేట్ చేస్తాడు. ఎన్ని లైన్స్ చేంజ్ అయ్యాయి? 2 లైన్స్ చేంజ్ అయ్యాయి. ఇక్కడ ఎన్ని లైన్స్? 2 లైన్స్. ఈ రకంగా డాట్. అంటే -3 +3 అంటే దోస్ ఆల్ ఆర్ నాట్ మైనస్ అడిషన్ అండ్ సబ్స్క్రిప్షన్. ఏమంటారమ్మా మైనస్ అనుకోండి. సబ్స్క్రిప్షన్ ఓకే. నో ఇష్యూస్. -3, -4 దోస్ ఆల్ ఆర్ నాట్ మైనస్ అండ్ ప్లస్. ఓకే. ఏ లైన్ లో మీకు జరుగుతోంది అండ్ ఇది వచ్చేసి సేమ్ టీఎక్స్టీ ఫైలే బిఫోర్ మోడిఫికేషన్ అండ్ ఆఫ్టర్ మోడిఫికేషన్ అవి అంటే బిఫోర్ స్టేజింగ్ కాక ముందు తర్వాత అని చెప్పేసి అండ్ సమ్ టైమ్స్ మీకు @ అని చెప్పేసి కూడా కనిపిస్తాయి. @ అవన్నీ మనం ఏమైనా మోడిఫై చేసేటప్పుడు చూసుకోవచ్చు. అండ్ ఏ లైన్ నుండి స్టార్ట్ అయింది ఇక్కడ బ్లూ ఉంది కదా, బ్లూ అని చెప్పేసి స్టార్ట్ అయితే సపోజ్ ఇక్కడ రెడ్ నుండి స్టార్ట్ అయిందంటే రెడ్ అని పడుతుంది, బ్లూ స్టార్ట్ అయితే బ్లూ అని పడుతుంది. దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ మీరు చేయకండి. అక్కడ పడే రెడ్ కానీ బ్లూ కానీ లేకపోతే నేను ఏదైనా ఆరెంజ్ తీసుకుంటే ఆరెంజ్ కానీ ఎక్కడ నుండి తీసుకుంటుంది అంటే దట్ డిపెండ్స్ ఆన్ విచ్ లాంగ్వేజ్ యు ఆర్ గోయింగ్ టు యూస్. దట్ ఈస్ నాట్ తెలుగు, హిందీ, మలయాళం ఇవి కాదు. జావానా, గోలాంగా, పైథానా మీరు దేన్ని యూజ్ చేస్తున్నారు ఆ స్క్రిప్ట్లో దాన్ని బేస్ చేసుకొని అక్కడ వచ్చేది మీకు ఏ లైన్ పిక్ చేయాలా అని చెప్పేసి కొన్ని డిఫాల్ట్గా ఆ వాల్యూస్ ఉంటాయి. ఆ రకంగా పిక్ చేస్తుంది లైక్ దిస్. ఓకే. వీటి గురించి మనం నెక్స్ట్ సెషన్లో ప్రాక్టికల్స్ కూడా కొద్దిగా చూద్దాము. ప్రాక్టీస్ ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు దీనిలో డిఫరెన్సెస్ అనేది కనిపించడం అంటే మీరు ఐడెంటిఫై చేయడం కొద్దిగా క్రిటికల్గా అనిపిస్తుంది. బట్ ప్రాపర్గా మీరు ఒక 2-3 సార్లు వీడియో చూడండి, 2-3 సార్లు ఆ ప్రాక్టికల్స్ చూశారు అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ. మీకు తెలిస్తే ఈజీ, తెలియకపోతే కష్టం. నా కాన్సెప్ట్లో అదే. అండ్ రైట్ క్యాషీ అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. క్యాష్ క్యాష్. ఈ క్యాష్ అంటే ఏంది? క్యాష్ అంటే మనము లెక్క పెట్టుకునే క్యాష్ 500 రూపీస్ నోటు, 10 రూపీస్ నోట్స్ అవి కాదురా నాయన. క్యాష్ అంటే ఏంటంటే మీ మొబైల్‌లో రామ్ అని చెప్పేసి ఉంటుంది కదా. లైక్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఇక్కడ కొంతమంది పర్సన్స్ ఉన్నారు. రైట్? వీడొచ్చేసి 50 కిలోమీటర్ స్పీడ్‌తో వాడేస్తాడు. 50 కిలోమీటర్స్. వీడొచ్చేసి 100 కిలోమీటర్స్. వీడొచ్చేసి 20 కిలోమీటర్స్. వీడొచ్చేసి 2000 కిలోమీటర్ స్పీడ్‌తో బాల్స్ వేస్తాడు. బాల్ విసిరేయగలుగుతాడు. ఓకే. వీళ్ళందరూ ఎవరు? యూజర్స్. యూజర్స్ అనుకోండి. యూజర్స్ అంటే మీ యూజర్స్ అక్కడ ఉన్న పిల్లలు అంత ఫాస్ట్ ఒక 50 ఒక్కొక్కడు కొంతమంది సేమ్ స్పీడ్‌తో 50 వేయొచ్చు. కొంతమంది 50, 100 ఒక 2000 కిలోమీటర్ స్పీడ్‌తో ఒక 20 కిలోమీటర్ స్పీడ్‌తో వేస్తున్నాడు. లైక్ ఇక్కడ రామ్ రీడ్ ఓన్లీ మెమరీ అండ్ రీడ్ యాక్సెస్ మెమరీ అని చెప్పేసి 2 ఉన్నాయి.
రైట్? ఈ మధ్యలో కూడా మీ మొబైల్‌లో 6 జీబీ, 8 జీబీ అని ఉంటుంది కదా! దట్ ఈస్ నథింగ్ బట్ 8 జీబీ. ఇదొచ్చేసి ఆల్వేస్‌లీ ఎప్పుడు 128 జీబీ అని చెప్పేసి ఎక్కువ ఉంటుంది. 256 తీసుకుందామా? నౌ ఎడేస్ ఎవ్రీబడీ ఈస్ ప్రిఫరింగ్ 256 జీబీ. 256 జీబీ. ఓకే? ఇక్కడ. ఇది ఎక్కువ ఉంది. ఓకే? రైట్. వీడి కెపాసిటీ ఎంత అంటే మీ అప్లికేషన్‌లు ఎక్కడైతే డౌన్‌లోడ్ అయితాయి, మీ మెయిన్ ఏదైతే ఉందో, మీ మొబైల్‌లో 8 జీబీ ఏదైతే ఉందో దాంట్లో అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ అయితూ ఉంటాయి. వాడి కెపాసిటీ వచ్చేసి 10,000 కిలోమీటర్స్ పర్ అవర్ అనుకోండి. వీడి కెపాసిటీ వచ్చేసి ఓన్లీ 500 కిలోమీటర్స్ వరకు వీడు 500 కిలోమీటర్స్ పర్ అవర్. లైక్ ఇక్కడ నుండి బాల్స్ అందరూ ఏం చేస్తున్నారు? త్రో చేస్తున్నారు. రైట్? లైక్ దిస్. అంటే వీడు 10,000 కిలోమీటర్ స్పీడ్‌తో వచ్చిన బాల్ కూడా పట్టుకోగలుగుతాడు కాబట్టి వీడికి 2,000 కిలోమీటర్ స్పీడ్‌తో వేసిన బాల్ కూడా వీడు డ్రాప్ చేయడు. లైక్ వీడి కెపాసిటీ ఎంత? 500 కిలోమీటర్స్. ఈ 3 వీడు పట్టుకోగలుగుతాడు. బట్ ఒక డ్రాప్ అవుతుంది కదా! వీడు వేసిన 2000ది వీడు క్యాచ్ పట్టలేక చేయకపోతున్నాడు. కాబట్టి ఎప్పుడైనా మీకు వచ్చేది ఇది ఏమంటారంటే క్యాష్. ఇది హై పర్ఫార్మెన్స్ డిస్క్స్. నీకు ఇక్కడ నుండి వచ్చేటివి ఏవైనా కూడా ఫాస్ట్‌గా వీడు క్యాచ్ చేసి ఇక్కడ వీడు ఎవడైతే ఉన్నాడో వీడి స్పీడ్ ఎంత? దిస్ వన్. వీడు అంత స్పీడ్‌తో బాల్‌ని ఇసిరేయగలుగుతాడు. అంత స్పీడ్‌తోనే బాల్స్ ఇసిరేయగలుగుతాడు. ఇక్కడ అట్ ఎ టైమ్ ఇంకొకటి ఉండొచ్చు. వీడు అట్ ఎ టైమ్ ఒకటో రెండో బాల్స్ వీడి కెపాసిటీ ఎంత? అట్ ఎ టైమ్ ఓన్లీ 1. వీడు ఇంతమంది వేసినా కూడా పట్టుకోగలుగుతాడు. నీ ఇష్టం ఎంతమంది అయినా వేయి. నా కెపాసిటీ ఎక్కువ. నేను పట్టుకోగలుగుతాను. బట్ వీడికి మాత్రం ఒకటే కాబట్టి నేను ఒకటి వీడికి సెండ్ చేస్తాను. ఏది? అంటే డేటా మిస్ కాకుండా చేస్తాను. దిస్ ఈస్ క్యాష్. ఓకే? ఇక్కడ మెయిన్ క్యాష్ అనేది ఉంటుంది. రైట్? ఓకే. ఇది యాక్చువల్‌గా జస్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పిన. ఇది ఒక అడిషనల్ అంతే. మనం యాక్చువల్‌గా గిట్ డిఫ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. దాని గురించి నెక్స్ట్ ల్యాబ్‌లో చూద్దాం. సింపుల్‌గా అన్ని కమాండ్స్ ఏ రకంగా యూజ్ చేస్తాము అని చెప్పేసి. రైట్. థాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.